నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. తన పిల్లలకు కలిగే ఆపదలను దేవుడు పట్టించుకుంటాడనే సత్యం దేవుని వాక్యం అంతటా కనిపిస్తుంది. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. తండ్రి తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటున్నట్లు మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆందోళన చెందడం, మనల్ని మనం హైరాణ పెట్టుకోవడం, ఆయన్ను అగౌరవపరచడం తప్ప వేరు కాదు. 34వ సంకీర్తన 15వ చరణం. యెహోవా దృష్టి న్యాయవంతుల మీద ఉంది. వారు చేసే ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉంటాడు. న్యాయవంతులు అంటే దేవునిలో నమ్మకం ఉంచి ఆయన పట్ల భయభక్తులున్నవారే. అలాంటి వారి పట్ల దేవుని యొక్క శ్రద్ధ ప్రత్యేక రీతిలో ఉంటుంది. 37వ సంకీర్తన 5వ చరణం. మన జీవితం, మన మార్గాలు అనిశ్చయం. దేవునిపై నమ్మకం ఉంచే వారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడు చేసి పెడతాడు. మనకు ఎదురైన ఏ కష్టమైనా, భారమైనా ఆయన మనలను గురించి చింతించుచున్నాడు. 55వ సంకీర్తన 22వ చరణం. తన బాధలు భరించరానివని దావీదుకు అనిపించినప్పటికీ వీటి విషయంలో తాను ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు. ఏ విషయంలో మనం చింతించవలసిన అవసరం లేదు. మన చింత యావత్తు ఆయన మీద వేసి, మన సమస్య యావత్తు ఆయన పాదాల చెంత పెట్టి, దాని గురించి మనం చింతించకుండా దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారంగా ఉంటే మనకున్న చింతను సంతోషంగా మార్చుటకు ఆయన సమర్థుడు. ఆమేన్.